సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో మనం ప్రీవియస్ క్లాస్లో థియరీ రిలేటెడ్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఈరోజు క్లాస్లో మనం ప్యాకెట్ రేసర్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే 5.2.7 ప్యాకెట్ రేసర్ కాన్ఫిగర్ అండ్ మాడిఫై స్టాండర్డ్ IPv4 యాక్సెస్ లిస్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. అంటే ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే హౌ టు మాడిఫై ది స్టాండర్డ్ IPv4 అది నేమ్డ్ కానీ నంబర్డ్ కానీ ఏ విధంగా మాడిఫై చేయొచ్చో, ఒకటి టెక్స్ట్ ఎడిటర్ బేస్ మెథడ్ అని నేర్చుకున్నాం, ఇంకొకటి సీక్వెన్స్ నెంబర్ ఎడిటర్ మెథడ్ నేర్చుకున్నాం. సో వీటిని యూజ్ చేసుకొని ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తామనే దాని గురించి మనం ప్యాకెట్ రేసర్ యాక్టివిటీ ప్రాక్టికల్ అనేది ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తున్నామండి. సో ఈ నెట్వర్క్ డయాగ్రామ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఎడ్జ్ రౌటర్ ఉంది, త్రూ ఇంటర్నెట్ మనకు ఒక సర్వర్ అనేది కనెక్ట్ అయిందండి. ఇది దీని యొక్క IP అడ్రస్. అదేవిధంగా మనకు R1 R3 అనే రెండు ఇంటర్నల్ రౌటర్స్ ఉన్నాయి. ఒకటి Office 1 రిలేటెడ్, ఇంకొక Office 2 రిలేటెడ్ అనుకుందాం. సో ఇప్పుడు మన మేజర్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే R1 R3 రౌటర్ మీద. అంటే ఇక్కడ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, బట్ ఏవైతే క్రైటీరియా ప్రకారం ఇచ్చిండో అవి మనం కాన్ఫిగర్ చేద్దామండి. సో సింపుల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ R1 నుంచి ఏదైతే లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందో ఇది 10.0 నెట్వర్క్ అండి. అంటే 192.168.10.0 నెట్వర్క్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు PCA మీదకి వెళ్ళి డెస్క్టాప్ మీద క్లిక్ చేసి IP కాన్ఫిగరేషన్కి వెళ్ళింది అనుకో, ఇది 192.168.10.3 అంటే 10.0 నెట్వర్క్. అదేవిధంగా ఇది 20.0 నెట్వర్క్ రిలేటెడ్ అండి. అర్థమవుతుందా? సో అదేవిధంగా ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంది కదా R3 నుంచి, ఇది 30.0 నెట్వర్క్, ఇది 40.0 నెట్వర్క్ అండి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని హౌ టు కాన్ఫిగర్ అండ్ మాడిఫై ది IPv4 స్టాండర్డ్ ACL గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో పార్ట్ 1లో మనం వెరిఫై ది కనెక్టివిటీ, పార్ట్ 2లో కాన్ఫిగర్ అండ్ వెరిఫై ది స్టాండర్డ్ నంబర్డ్ అండ్ నేమ్డ్ ACL, తర్వాత మాడిఫై ఏ స్టాండర్డ్ ACL గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ కాన్ఫిగర్ అండ్ వెరిఫై స్టాండర్డ్ నంబర్డ్ ACL, నేమ్డ్ ACL అనేది మన ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో మళ్ళీ ఇంకొకసారి దీన్ని కాన్ఫిగర్ చేసినప్పుడు మీకు క్లారిటీ అనేది ఇంకా మంచిగా వస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా మాడిఫై చేయొచ్చు అంటే మనం ప్రీవియస్ క్లాస్లో థియరీ నేర్చుకున్నాం కదండి. సో దానికి ఏ విధంగా ప్రాక్టికల్ యాక్టివిటీ అనేది ఈ యొక్క క్లాస్ యొక్క మేజర్ ఫోకస్ అండి. రైట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ట్రాఫిక్ ఫ్లో కంట్రోల్ ఆర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ వెన్ డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ది IP నెట్వర్క్స్. ద ఎబిలిటీ టు configure proper rules to filter the packet based on the established security policies is a valuable skill. In this lab, you will set up filtering rules for two business locations that are represented by R1 and R3. R1 is one office, R3 is the another office. అంటే ఇక్కడ మనము ACLs అనేవి కాన్ఫిగర్ చేస్తున్నాం యాజ్ పర్ దిస్ టాస్క్ అండి. మేనేజ్మెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్ సమ్ యాక్సెస్ పాలసీస్ బిట్వీన్ ది LAN located at R1 and R3, which you must implement. The edge router sitting between the R1 and R3 has been provided by the ISP, will not have any ACL placed on it. అంటే ఇది మన ఎడ్జ్ రౌటర్, ఇది ఇక్కడ మనకి ఇంటర్నెట్ సర్వీస్ కోసం మనం ISP రౌటర్ నుంచి మనం లింక్ కన్వర్ట్ చేసుకుంటున్నాం. నువ్వు ఇక్కడ ISP వాడు ACL కాన్ఫిగర్ చేస్తాడు. యాజ్ ఏ Office 1 Office 2లో నీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదర్ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ ఇక్కడ వరకు నువ్వేం చేస్తావు అంటే ఫిల్టర్ చేసుకుంటావు. అంటే దీనికి నువ్వేం చేస్తావండి ACL అనేది రాస్తావు. రైట్. సో పార్ట్ 1 ఏంటండి వెరిఫై ది కనెక్టివిటీ. మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ నుంచి ఎక్కడికి పింగ్ కొట్టినా మీకు పింగ్ అవుతుందండి. రైట్. దట్ ఈస్ నార్మల్ ఆపరేషన్. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా పార్ట్ 2లో మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ నంబర్ అండ్ నేమ్డ్ ACL అనేది ఏ విధంగా మన బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామనేది చూద్దామండి. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు అర్థం చేసుకోవచ్చండి. అదేంటంటే స్టాండర్డ్ ACL, లెట్ మీ జూమ్ ఇట్. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ACL ఫిల్టర్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ది సోర్స్ IP అడ్రస్ ఓన్లీ. ఇప్పుడు మనం ఏదైతే ఫిల్టర్ చేస్తున్నామో ఏదర్ పర్మిట్ కానీ డినే కానీ చేస్తున్నాం కదా, అది ఓన్లీ IPని, పోర్ట్ నంబర్స్, సర్వీసెస్ అవన్నీ చేయలేం. అది కావాలంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్టెండెడ్ ACL గురించి డిస్కస్ చేసుకుంటాం. రైట్. ఏ టిపికల్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ స్టాండర్డ్ ACL ఈజ్ టు కాన్ఫిగర్ అండ్ అప్లై ద ACL యాజ్ క్లోజ్ టు ది డెస్టినేషన్ యాజ్ పాసిబుల్. అర్థమవుతుందా? డెస్టినేషన్ దగ్గర మనము స్టాండర్డ్ ACL అనేది అప్లై చేస్తాం. రైట్. సో ఓకే, ఫస్ట్ టాస్క్ ఏందో చూద్దాం. ఇక్కడ 2 టాస్క్లు ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ ఏమో చూద్దాం. ఫర్ ది ఫస్ట్ యాక్సెస్ లిస్ట్ ఇన్ దిస్ యాక్టివిటీ, క్రియేట్ ఏ స్టాండర్డ్ నంబర్ ACL దట్ అలౌస్ ట్రాఫిక్ ఫ్రమ్ ఆల్ ది హోస్ట్ ఆన్ ది 192.168.10.0. ఇది చెప్పుకున్నాం కదా 10.0 నెట్వర్క్ అని ప్రతి హోస్ట్ అలౌ చేయాలి.
ఎక్కడికి 30.0 నెట్వర్క్ పోవడానికి. అంటే ఇక్కడ 10.0, 20.0, 30.0, 40.0. అంటే ఇక్కడ ఏం చెప్పిండు, ఈ 10.0 నెట్వర్క్ మరియు 20.0 నెట్వర్క్ అనేది కంపల్సరీగా ఈ 192.168.30.0తో నెట్వర్క్తో యాక్సెస్ అనేది రావాలి. సో ప్రీవియస్ క్లాస్లో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుంటా అండి నేను. సో నువ్వు అన్నీ ఏసీఎల్ కాన్ఫిగర్ చేసిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పర్మిట్ అని రాసినావు అనుకుందాం, ఒక సీక్వెన్స్ నెంబర్ వచ్చింది, తర్వాత 20 వచ్చి డినే అని రాసినావు అనుకుందాం. సో ఇలా ఫైనల్గా నీది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో నువ్వు రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్ ఏముంటుంది, డినే ఎనీ అనే కమాండ్ అనేది ఉంటుంది. సో ఇది నువ్వు రాసినా రాయకపోయినా డిఫాల్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు రాయాలబ్బా అంటే, నేను మీకు స్టాటిస్టిక్స్ గురించి చెప్పుకుంటా. అంటే ఎంతమంది లాగిన్ అయ్యిండ్రు, ఎన్నిసార్లు లాగిన్ అయ్యిండు, ఎన్నిసార్లు ఆ పర్టికులర్ అంటే ఈఏసీ అనేది ఎన్నిసార్లు ఇలా యాక్సెస్ చేయడం జరిగింది, లేదంటే డినై చేయడం జరిగింది, అవన్నీ స్టాటిస్టిక్స్ మనకు చూపిస్తాయని మనం చెప్పుకున్నాం కదా. అదే ఇన్ కేస్ నువ్వు ఈ డినే అనేది నువ్వు రాయకుండా బై డిఫాల్ట్ వచ్చుంటే ఇక్కడ ఎంతమంది డినే అయిందనేది స్టాటిస్టిక్స్ చూపేదు. సో బెటర్ ప్రాక్టీస్ నీకు ఆ స్టాటిస్టిక్స్ కానీ చూడాలనుకుంటే నువ్వేం చేస్తావంటే మాన్యువల్గా డినే ఎనీ అనేది ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇది కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డినే ఎనీ అనేది లాస్ట్లో మన అన్ని రిక్వైర్మెంట్లు అయిపోయిన తర్వాత రాద్దామండి. సో ఫస్ట్ కమాండ్ ఏంటండి, మనం యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ టాస్క్లో మనకి ఏమి ఇచ్చిండు, నంబర్ బేస్డ్ అని ఇచ్చిండండి. అంటే కమాండ్ ఏంది, యాక్సెస్ లిస్ట్ నెంబర్ ఏంది 1 to 99 ఏదో ఒక నెంబర్ రాసుకో. ఈ నెంబర్ రాసుకుంటే మీనింగ్ ఏంది, అది స్టాండర్డ్ ఏసీఎల్ కింద కన్సిడర్ చేసుకుంటుందని మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఏం రాయాలి, ఎయిదర్ యూ రైట్ పర్మిట్ కమాండ్ ఆర్ డినే కమాండ్. సింపుల్ అంతే కదా. ఇక్కడ చూడు, ఇక్కడ రిమార్క్ కమాండ్ అనేది ఎందుకు వచ్చింది, పర్మిట్ అనే రాకుండా. రిమార్క్ అంటే నోట్స్, నీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, అర్థమవుతుందా. ఇక్కడ ఏం రాసిన, అలో R1 LAN యాక్సెస్, అంటే R1లో ఉండే ప్రతి సిస్టము ఈ 30.0 నెట్వర్క్ని యాక్సెస్ ఇవ్వమని చెప్పి, రైట్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, నోట్స్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఫస్ట్ ఏం రాసామండి, యాక్సెస్ లిస్ట్ 1 పర్మిట్ ఎవరినండి, ఈ 10.0 నెట్వర్క్లో ఎవరున్నా కానీ ఈ 30.0 అనేది, అంటే చూడండి ఇది సోర్స్ పాయింట్, ఇది 30.0 నెట్వర్క్ అనేది డెస్టినేషన్ పాయింట్. నేనేం చెప్పినా, ఇట్ ఓన్లీ ఫిల్టర్ బేస్డ్ ఆన్ ది ఐపీ అడ్రస్ అని చెప్పాను కదా. ఇంకొకటి ఎక్కడ అప్లై చేయాలి, క్లోజ్ టు ది డెస్టినేషన్ అంటున్నా కదా. ఇది సోర్స్ పాయింట్ అయితే ఇది డెస్టినేషన్ పాయింటే కదా. అంటే ఇక్కడ అప్లై చేస్తావా, చెయ్యవు, రైట్. ఇది ఎడ్జ్ రౌటర్, ఇది ఐఎస్పీ వాటర్ రిలేటెడ్, మనకు సంబంధం లేదు, రైట్. సో బట్ ఎక్కడ మనం చేయొచ్చు, ఇది నా బ్రాంచ్ 1, ఇది బ్రాంచ్ 2, ఇక్కడ చేసుకోవచ్చు కదా నేను. అంటే ఈ నెట్వర్క్ అనేది దీనికి క్లోజ్ టు ది డెస్టినేషన్. మళ్ళీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇక్కడ అప్లై చేయాలా, ఇక్కడ అప్లై చేయాలా, ఇక్కడ అప్లై చేయాలా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది, ఇది మన డెస్టినేషన్, నథింగ్ బట్ 30.0 నెట్వర్క్. సో ఎక్కడ క్లోజ్ టు డెస్టినేషన్, ఈ ఇంటర్ఫేస్ కదా ఇది. ఒకవేళ 40.0 నెట్వర్క్లో నువ్వు అప్లై చేయాలంటే ఈ ఇంటర్ఫేస్లో అప్లై చేస్తావు. ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏమవుతావు, ఇన్బౌండ్ అంటావు, బయటకు వెళ్తుంది కాబట్టి దీన్ని ఏమంటావు, అవుట్బౌండ్ ఇంటర్ఫేసెస్ అంటావు. సింపుల్ థింగ్, రైట్. దట్ వాట్ వీ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ ది ఆల్ ది ప్రీవియస్ క్లాసెస్, రైట్. ఏం అలౌ చేయాలండి, యాక్సెస్ లిస్ట్ 1 పర్మిట్ 192.168.10.0. సో వైల్డ్ కార్డ్ మాస్క్ ఏంటండి, ఎస్ సబ్నెట్ మాస్క్ 255.255.255.0 కాబట్టి ఇది ఆపోజిట్ 0.0.0.0.255. నెక్స్ట్ 20.0ని కూడా అలౌ చేయమనండి కదా. సో 20.0 వల్ల నేనేం చెప్పాను, నీకు స్టాటిస్టిక్స్ కావాలంటే యాక్సెస్ లిస్ట్ 1 డినై ఎనీ అనేది రాయి. నువ్వు రాయకపోయినా తీసుకుంటుంది బస్ట్, స్టాటిస్టిక్స్ అనేది రావు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఎక్కడ అప్లై చేయాలి, క్లోజ్ టు డెస్టినేషన్ ఇదే కదా 30.0 నెట్వర్క్, ఇదే కదా. ఇది ఇన్బౌండ్ ఇంటర్ఫేసా, అవుట్బౌండ్ ఇంటర్ఫేసా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఏంది, ఇన్బౌండ్, బయటకు వెళ్తుంది కాబట్టి అవుట్బౌండ్. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇంటర్ఫేస్ ఏంది, అవుట్బౌండ్. దాని నెంబర్ ఏంది, G0/0/0. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే G0/0/0, రైట్. అంటే ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళి G0/0 సెలెక్ట్ చేసుకొని ఐపీ యాక్సెస్ గ్రూప్ కమాండ్ టైప్, యాక్సెస్ లిస్ట్ వచ్చేమో ఏసీ రాయడానికి, యాక్సెస్ గ్రూప్ వచ్చి పర్టికులర్ ఇంటర్ఫేస్లో అప్లై చేయడానికి. ఏమి యాక్సెస్ లిస్ట్ నెంబర్ ఏంది, 1తోనే కదా నువ్వు పర్టికులర్ గ్రూప్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ రాసినావు. సో అది 1 రాసినావు. ఇది ఇన్ అవుట్బౌండ్ ఇంటర్ఫేస్ రాసినావు. సింపుల్ థింగ్, రైట్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం ఓపెన్ చేద్దామండి, రౌటర్ R3 అనేది ఓపెన్ చేసి ఈ సేమ్ కమాండ్స్ అనేది కాపీ చేద్దాం. సో ఫస్ట్ టైం కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, సో మీరు ఏం చేస్తామంటే కమాండ్స్ 1 by 1 టైప్ చేయండి. సో మీరు ఇన్ కేస్ అంటే డైరెక్ట్గా వీడియో ఒకటే వాచ్ చేస్తున్నారంటే, మీకు ఏసీఎల్ గురించి అంటే మంచిగా క్లారిటీ రావాలనుకున్నారంటే మన ప్రీవియస్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈ వీడియోస్ నేర్చుకోవడానికి పనికొస్తున్నాయని మీరు ఫీల్ అయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ ఓన్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి.
అరే సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానంటే ఈ కమాండ్స్ టైప్ చేయకుండా జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను అండి. ఏవైతే ఈ కమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ అండి. సో రౌటర్ R3లోకి వెళ్ళి పేస్ట్ కొడితే సో ఈ కమాండ్స్ అన్నీ వచ్చినాయండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు డౌట్ ఉందనుకోండి, మళ్ళీ షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేయండి. సో ఇవన్నీ 10, 20, 30 సీక్వెన్స్ నెంబర్ ఆర్డర్ వచ్చింది. లేదంటే మీరు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసినా కానీ మీకు ఇక్కడ వస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంది షో యాక్సెస్ లిస్ట్కి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్కి? షో యాక్సెస్ లిస్ట్ ఏమో యాక్సెస్ లిస్టులు చూపిస్తాయి, రిమార్క్స్ అనేవి చూపి. అదే షో యాక్సెస్ లిస్ట్ కొట్టి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్లో రిమార్కులు చూపిస్తాయి, షో యాక్సెస్ లిస్ట్లో రిమార్క్స్ అనేవి చూపిదు ఒకటి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ సీక్వెన్స్ నెంబర్లు ఉండవు. ఇప్పుడు నువ్వు సీక్వెన్స్ నెంబర్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో ప్రీవియస్ క్లాస్లో థియరీ చెప్పాను కదండి. ఇప్పుడు ఎడిట్ చేయాలంటే నువ్వు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేసినావు అనుకో, నీకు అది కనబడదు. అప్పుడు ఏ కమాండ్ టైప్ చేయాలి? షో యాక్సెస్ లిస్ట్. చూడండి 10, 20, 30 అనే ఉన్నాయి సీక్వెన్స్ నెంబర్లు, వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. సో నెక్స్ట్ నేనేం చేయాలండి, కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఏ ఇంటర్ఫేస్లో చేయాలి? ఎస్, ఇంటర్ఫేస్ G0/0 కదా, రైట్. సో ఆ ఇంటర్ఫేస్ G0/0లోకి వెళ్ళి ఆ యాక్సెస్ గ్రూపు, ఆ యాక్సెస్ లిస్ట్ 1 కాబట్టి అది ఇన్బౌండా అవుట్బౌండ్ ఇంటర్ఫేస్ కాబట్టి సో ఇక్కడ అవుట్బౌండ్ ఇంటర్ఫేస్లో మనం ఈ కమాండ్స్ అనేవి టైప్ చేస్తామండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే క్లియర్గా ఏవైతే సిస్టమ్స్ ఈ 10.0 నెట్వర్క్ నుంచి 20.0 నుంచి వెళ్తాయో అవన్నీ ఇక్కడ అలౌ చేస్తాయి అనేది అర్థం. ఈ ఇంటర్ఫేస్ ఇక్కడ ఫిల్టర్ చేసుకొని అలౌ చేస్తుందండి. ఇక్కడ మీకు పూర్తి వీడియో కానీ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇంకొక బ్యూటీ అర్థమవుతుంది. వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ మే కమ్ అన్ఇంటెన్షనల్ అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండి. ఓకే, ఇది అయిపోయింది. ఇది ఏంటండి, స్టాండర్డ్ నంబర్డ్ ACL. ఓకే ఫైన్, ఇక్కడ వరకు ఉంది. బిఫోర్ గోయింగ్ టు మాడిఫై ద ACL ఇంకొకసారి రివిజన్ చేద్దాం. ఇప్పుడు స్టాండర్డ్ నంబర్డ్ ACL కమాండ్స్ నేర్చుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు మనం స్టాండర్డ్ నేమ్డ్ ACL ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో కూడా చూద్దాం. రివిజన్ లెక్క అవుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ నేమ్ స్టాండర్డ్ ACL దట్ కన్ఫర్మ్ టు ది ఫాలోయింగ్ పాలసీ. అంటే ఎన్ని రిక్వైర్మెంట్ ఏంటంటే అలో ట్రాఫిక్ ఫ్రమ్ ఆల్ ది హోస్ట్ ఆన్ ది 40.0 నెట్వర్క్ యాక్సెస్ టు ఆల్ హోస్ట్ ఆన్ ది 10.0 నెట్వర్క్. అంటే ఈ 40.0 నెట్వర్క్లో ఉండేది ప్రతి సిస్టము కూడా ఈ 10.0 నెట్వర్క్ని యాక్సెస్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. దానికి నువ్వు రూల్ రాయాలి. ఇంకొక కండిషన్ ఏంది, ఓన్లీ అలో హోస్ట్ PCC యాక్సెస్ టు ది 192.168.10.0. అంటే ఈ 40.0 ఏ సిస్టమ్ ఉన్నా కానీ ఈ 10.0 నెట్వర్క్కి మనం ఇక్కడ యాక్సెస్ చేయాలి. ఇదేంది మళ్ళీ ఇటు నుంచి వెళ్తే ఇన్బౌండ్, ఇది 10.0 నెట్వర్క్ ల్యాన్ కదా, ఇది దానికి అవుట్బౌండ్. ఇది సోర్స్ పాయింట్ అయితే ఇదేమవుతుంది, డెస్టినేషన్ రౌటర్. ఇక్కడ మనం అప్లై చేయాలి. సింపుల్ పాయింట్ అండి, రైట్. ఓకే బాగుంది. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చిండు, 10.0 ఓకే 40.0 యాక్సెస్ చేయాలని. ఇంకొకటి ఇచ్చింది ఏంటంటే PCC మాత్రమే 10.0ని యాక్సెస్ చేయాలి. PCC అంటే ఏంది, ఇది రైట్. ఇది ఏ నెట్వర్క్కి సంబంధించింది, 30.3 సిస్టమ్ అండి, 30. నెట్వర్క్. అంటే ఇక్కడ ఓన్లీ PCC అంటే మీనింగ్ ఏంది, నాకు కంప్లీట్ నెట్వర్క్ వద్దు, ఓన్లీ నేను ఈ 30.3 ఉండే IP అడ్రస్తో ఉండే సిస్టమ్ మాత్రమే అలౌ చేయాలి. ఇంకా ఎటువంటి సిస్టమ్ వచ్చినా 30. నెట్వర్క్లో అలౌ చేయొద్దు అనే పాయింట్ ఇక్కడ దీని అర్థం అండి. చూడండి, IP యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ స్టాండర్డ్ నేమ్డ్ నంబర్డ్. నేమ్ అంటే నీకేం నేమ్ కావాలో ఆ నేమ్ రాసుకో. అయిపోయిందా? ఇప్పుడు ఎవరిని పర్మిట్ చేయాలి, రైట్. ఈ 40.0 మొత్తాన్ని పర్మిట్ చేయాలి కదా. సో 40.0 రాసిన. సో నెట్వర్క్ అంటే ఏంటండి, 255.0 కదా. వైల్డ్ కార్డ్ మాస్క్ ఏమొస్తుంది, 0.0.250 వైల్డ్ కార్డ్ మాస్క్ రాసిన. ఓన్లీ PCC మాత్రమే అలౌ చేయాలి కదా 30.0 నెట్వర్క్లో నుంచి. ఆ PCC IP అడ్రస్ ఏంది, 192.168.30. సింగిల్ హోస్ట్ను మాత్రమే అలౌ చేయాలి. అప్పుడు ఏంది, పర్మిట్ ఒక్క హోస్ట్ అంటే ఒక్క కంప్యూటర్. సో దాని IP అడ్రస్ ఏంది, 30.0. నువ్వు రాసుకోవాలంటే వైల్డ్ కార్డ్ మాస్క్ ఏం రాసుకుంటావు, 0.0.0 రాసుకో. /32 వస్తుంది, అంటే 255 వస్తుంది. వైల్డ్ కార్డ్ మార్క్ 0.0 నువ్వు రాసినా రాయిపోయినా అది బై డిఫాల్ట్ వైల్డ్ కార్డ్ మార్క్ కన్సిడర్ అవుతుంది. సో నెక్స్ట్ కమాండ్ ఏంది, ఎండ్. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, వాడు డినై ఎందుకు రాయలేదు, డినై అని అంటే వాడికి స్టాటిస్టిక్స్ అవసరం లేదు, కావాలంటే వాడు చచ్చినట్టుగా డినై అని రాయాలనే పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకే, ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఈ సోర్స్ని ఇది R1 రౌటర్లో పాలసీస్ రాయమంటుండు. డెస్టినేషన్ గేట్ దగ్గర ఇది, దీని ఇంటర్ఫేస్ నెంబర్ కానీ నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే G0/0/0 ఉంటుంది,
రైట్. సేమ్ థింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ప్రీవియస్లీ దాన్నే మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నాం. సింపుల్ పాయింట్ అర్థమైందా? సో అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్లో సో R1లోకి వెళ్ళి CLIలోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే ఎనేబుల్. ఇప్పుడు మీరు చూడొచ్చండి షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేసి ఇంతవరకు ఎటువంటి యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ కానీ షో యాక్సెస్ లిస్ట్ కానీ క్రియేట్ చేయడం అనేది జరగలేదండి. సో ఇప్పుడు కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేందండి నేమ్ ఏమి ఇచ్చినాం, స్టాండర్డ్ నేమ్ ఉంది కదా. సో IP యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ బ్రాంచ్ 13 అలౌ చేయాలి, 30.3 ఒకటిని మాత్రమే. సో దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ 40.0 ఉండే ప్రతి సిస్టమ్ని అలౌ చేయాలని రాసుకున్నామండి. సో ఇది పాలసీస్ క్రియేట్ చేసినాం. ఈ పాలసీస్ ఎవరికి అప్లై చేయాలండి? దట్ పాలసీ షుడ్ బి అప్లై టు ది రౌటర్ ఇంటర్ఫేస్ విచ్ ఈస్ నియర్ టు ది 10.0 నెట్వర్క్. అదేందండి ఇంటర్ఫేస్ G0/0 రైట్. సో ఇంటర్ఫేస్ని కాన్ఫిగర్ చేస్తున్నాం. మీరు మన ప్రీవియస్ వీడియోలు కానీ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఈజీగా ఉంటుందండి. సో ఐ విల్ గివ్ యూ గ్యారంటీ ఇన్ దట్ అండి రైట్. సో దీన్ని పేజ్ చేస్తున్నాను అండి. సో రైట్ ఇంటర్ఫేస్లోకి వచ్చింది ఎగ్జిట్ రైట్. సో మీరు కావాలంటే షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేయండి. సో మీకు యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ అయిందో లేదో చూసుకోవచ్చు. 10 పర్మిట్, 20 పర్మిట్. బై డిఫాల్ట్ ఏముంటుంది? డినే ఉంటుంది లాస్ట్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. ఇప్పటి వరకు మనం ఏం కంప్లీట్ చేసినామండి? ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్ కంప్లీట్ చేసినాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలండి? సో హౌ టు మాడిఫై ది ACL అనే దాని గురించి మన ఇంపార్టెంట్ డిస్కషన్ ఏందండి? హౌ టు మాడిఫై స్టాండర్డ్ ACL. మనం ప్రీవియస్ క్లాస్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఒకటి టెక్స్ట్ బేస్డ్ మెథడ్ చెప్పుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు షో రన్నింగ్ కాన్ఫిగరేషను సో యాక్సెస్ లిస్ట్ కానీ టైప్ చేసిందంటే మీకు 10, 20 ఆ పర్టికులర్ ఉంటాయి. ఇవన్నీ కాపీ చేసుకో, ఎడిటర్లో వేసుకో, టెక్స్ట్ ఎడిటర్లో. సో మొత్తాన్ని ఏం చేస్తావు మళ్ళీ మాడిఫై చేసుకో. ఈ యాక్సెస్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి ముందేం రాసావు? నో IP యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్, నంబర్డ్ అయితే నేమ్డ్ అయితే నో అని రాసి అది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్రెష్గా కాపీ పేస్ట్ చేస్తే ఆ విధంగా వర్క్ చేసుకోవచ్చు. అదేంటది ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏందండి? మనకు తెలుసు కదా సీక్వెన్స్ నెంబర్లు చూడొచ్చు కదా. ఆ సీక్వెన్స్ నెంబర్లో ఏదో ఒకదాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. నో కొట్టి ఆ సీక్వెన్స్ నెంబర్ రాసి తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో 40 అని కొట్టానుకో, మళ్ళీ 40 రాసి నేనేమని రాసుకోవచ్చు? అలో, పర్మిట్ లేదంటే డినే అని రాసుకొని ఆ కండిషన్ రాసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ అండి రైట్. సో టెక్స్ట్ ఎడిటర్ బేస్కి మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకొని యాక్సెస్ లిస్ట్ డిలీట్ చేసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఆప్షన్ 2 గురించి డిస్కస్ చేసుకుందాం రైట్. సో బట్ ఏ కండిషన్కి ఆప్షన్ 2 ఇక్కడ రాసుకోమనిండు అది మనం ఇక్కడ నేర్చుకోవాలండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇట్ ఈస్ కామన్ ఇన్ బిజినెస్ ఫర్ సెక్యూరిటీ పాలసీస్ టు చేంజ్. ఫర్ దిస్ reason ACL may be need to modify అంట. In part 3 you will change the one of the ACL you configured previously to match to the new management policy that is being put in place. ఇక్కడ ఏమంటుందంటే చూడండి, attempt to ping the server at 209.165.200.254 from PCA. Notice that ping is not successful. అంటే ఏమంటుందంటే నేను ఈ PCA నుంచి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి దీనికి పింగ్ కొట్టినాను అనుకుందాం. పింగ్ కొడితే నాకు సక్సెస్ అవ్వలేదు. అరే ఎందుకు రాబోయే సక్సెస్ అవ్వలేదు అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రైట్. మీరు ఆన్సర్ చెప్తారా అంటే నేను ఈ PCAలోకి వెళ్ళి పింగ్ అని టైప్ చేసి దీని IP అడ్రస్ కానీ టైప్ చేసినానంటే నాకు ఇక్కడ నుంచి రిప్లై అనేది రాదు, ఫెయిల్ అవుతుంది. అరే భయ్ కానీ ఈ రౌటర్కి నేను యాక్సెస్ లిస్ట్ ఏమని రాసినా మీకు గుర్తుందా? R1కి ఓన్లీ ఎవరిని అలౌ చేయాలని చెప్పినా ఇక్కడ నుంచి 40.0 30.3 అలౌ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఈ PCA నుంచి దీనికి కొన్ని కండిషన్స్ రాసినాం. బట్ మనం ఇక్కడ వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళచ్చు? ఇక్కడ నుంచి ఆన్సర్ మనకు రిప్లై వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏందబ్బా ఎందుకు పింగ్ ఫెయిల్ అవుతుందంటే సింపుల్గా అబ్జర్వ్ చేయి. నేను కమాండ్ టైప్ చేస్తున్న పింగ్ స్పేస్ 209.165.200.254 ఈ ఇంటర్ఫేస్కి వెళ్తుందా? ఇప్పుడు దీన్ని ఏమంటావు? ఇటు నుంచి ట్రాఫిక్ పోతే ఇన్బౌండా అవుట్బౌండా? ఎస్ ఇన్బౌండ్ అంటే ఇక్కడేమో ఇన్బౌండ్లో రూల్స్ ఉంటాయి. ఓన్లీ బయట నుంచి వచ్చేదానికే రూల్ చెక్ చేస్తుంది, ఇటు నుంచి పోయేదానికి చెక్ చేయదు. సో వెళ్ళిపోయింది రౌటర్ దగ్గరికి. ఏడేమన్నా ACLs ఉన్నాయా? లేవు. సో అట్లా ఇంటర్నెట్ నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది. కానీ మన కమ్యూనికేషన్ అనేది ఏంది? ICMP ఎక్కువ రిప్లై అనేది కంపల్సరీ రావాలి. రిప్లై వస్తేనే కదా ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ రిప్లై పంపిస్తాడు. ఎక్కడికి వెళ్తుంది? ఇంటర్నెట్ నుంచి ఈ ఎడ్జ్ రౌటర్ ISP రౌటర్కి వస్తుంది. ISP రౌటర్కి వచ్చిన తర్వాత ఈ రౌటర్కి వెళ్తుంది.
ఈ రౌటర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదేందండి, ఇది వస్తే ఇన్బౌండ్. ఈ ఇంటర్ఫేస్ని ఇప్పుడు ఏమంటామండి, అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ అవుట్ బౌండ్ ఇంటర్ఫేస్ రాగానే ఈ ప్యాకెట్ని ఏం చేస్తుందంటే ఇది డిస్కార్డ్ చేసి పారదొప్పుతుంది. అరే ఎందుకు డిస్కార్డ్ చేస్తుందంటే మంచిగా అబ్జర్వ్ చేయి, ఇది 10.0 నెట్వర్క్. పైన నువ్వు ఏమేమి అలౌ చేయాలనుకున్నావు, ఓన్లీ పీసీసీ అంటే 30 సిస్టమ్, నెక్స్ట్ 192.168.40.0 నెట్వర్క్లో ఏ ఐపీ అడ్రస్ వచ్చినా అలౌ చేయి. బై డిఫాల్ట్ ఎక్స్ప్లిసిట్ డినే ఉంటుందని చెప్పినా కదా, డినే అని. సో ఇప్పుడు చూడు, ఇది 30.3 కాదు, ఈ 40.0 నెట్వర్క్ కాదు, ఇది సంథింగ్ 209 నెట్వర్క్. సో అప్పుడు ఇదేమవుతుంది, కంపల్సరీగా సక్సెస్ఫుల్ రాదు, ఎందుకంటే నీకు రిప్లై అనేది రాదు. ఎందుకు ఇక్కడ ఏసీఎల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు నీ ఇంటెన్షన్ ఏంది, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ వీటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అనుకున్నావు, బట్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ పడిందా. సో అందుకనే మనం ఏసీఎల్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఆల్ పాసిబిలిటీస్ చెక్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలనే పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఇక్కడ ప్రాబ్లం ఏంది, నా రిక్వైర్మెంట్ ఏంది, నా పీసీ అనేది కంపల్సరీ సర్వర్కి వెళ్ళి నాకు రిప్లై రావాలి, పోయేదేం పోతుంది, వచ్చేటప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు పర్మిట్ చేయదు. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ 209.165.200.254 అనే ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్లో నేను ఎడిట్ చేస్తా కదా, ఆల్రెడీ ఏసీఎల్ ఉంది కదా, రైట్. లేదంటే ఈ పర్టికులర్ ఏసీఎల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఎడిట్ చేస్తాం అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఇంటర్ఫేస్లో వస్తుంది. అంటే దీనికి ఏమేమి అలౌ చేసినాం, పర్మిట్ 192.168.30.3 40.0 నెట్వర్క్ రాసినావు కదా, ఇంకొక పర్మిట్ రాసుకుంటా, ఏమని రాస్తా, 209.105.200.254 రాస్తా. అప్పుడు ఇది పర్మిట్ చేస్తుంది కదా, సో ఎగ్జాక్ట్లీ మాడిఫై చేస్తున్నాం అన్నట్టు, అర్థమవుతుందా, రిక్వైర్మెంట్ని బట్టి, రైట్. సో దీన్ని అపెండ్ చేస్తే సరిపోతుంది. దానికి నువ్వు టెక్స్ట్ ఎడిటర్ మెథడ్ వాడుకున్నావు అనుకో, ఆల్రెడీ ఏవైతే యాక్సెస్ లిస్ట్ ఇక్కడ క్రియేట్ చేసినావో ఫస్ట్ నుంచి డిలీట్ చేసేసి యాక్సెస్ లిస్ట్, ఆ యాక్సెస్ లిస్ట్ నేమో నంబరో రాస్తే అయిపోతుంది, మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకో. లేదంటే ఇంకొకటి ఏంది, సీక్వెన్స్ నెంబర్ ఎడిటర్, ఇది ఆల్రెడీ 10 ఉంది అంటే అంతే కదా, 30.3కి ఏముంటుంది 10 ఉంటుంది, 40.0కి ఏముంటుంది 20 ఉంటుంది, నువ్వు 30-40తో రాసుకో, అర్థమవుతుందా. ఇది ఒక వే. లేదంటే మధ్యలో రాసుకుంటానంటే నెంబర్ రాసుకో, 10-15 అట్లా రాసుకో, దట్ ఈస్ యువర్ విష్. సో నీ క్లారిటీగా అర్థం కాకపోతే ఇటు చూడు, 30.0 రాసినావు, దీని సీక్వెన్స్ నెంబర్ ఏమొచ్చింది 10 వచ్చింది అనుకుందాం, దీనికి 20 వచ్చింది అనుకుందాం, నాకు ఇది కూడా అలౌ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ R1 రౌటర్లో నేను ఇంకొక కమాండ్ రాస్తాను, ఏమని రాస్తా, పర్మిట్ ఈ ఐపీ అడ్రస్ రాసి, రైట్. సో హోస్ట్ అని రాసి ఐపీ అడ్రస్ రాసి వదిలేస్తా, అది 30 సీక్వెన్స్ నెంబర్ కిందకి వస్తుంది. సో నా ప్రాబ్లం లేదు కదా. సో ఇప్పుడు మాడిఫై చేయాలంటే వాట్ ఈస్ ద కమాండ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ అండి. ఆ కమాండ్ ఏంటంటే ఇదండి, ఐపీ యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ బ్రాంచ్ ఆఫీస్ పాలసీ, రైట్. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డిస్కస్డ్ ఇన్ ది ఎస్టర్డేస్ క్లాస్. ఐపీ యాక్సెస్ లిస్ట్ స్టాండర్డా ఎక్స్టెండెడా, స్టాండర్డ్ అయితే దాని నేమ్, ఎక్స్టెండెడ్ అయితే దాని నేమ్, స్టాండర్డ్ అయితే దాని నెంబర్, ఎక్స్టెండెడ్ అయితే దాని నెంబర్, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, ఇదేంటండి సీక్వెన్స్, నా టెక్స్ట్ ఎడిటర్ మెథడ్, సీక్వెన్స్ నెంబర్ ఎడిటర్ మెథడ్. సో ఇప్పుడు ఏం చేస్తా, ఆల్రెడీ 10-20 క్రియేట్ అయి ఉంటాయి కదా, నేను 30 అని రాస్తున్నా, ఏమని రాస్తున్నా 30 అని, పర్మిట్ ఎవరిని, వీడిని, రైట్. సో 0000031, రైట్. సో ఇది సబ్నెట్ మాస్క్ బేస్ చేసుకుని ఇది రాస్తామండి. ఈ సబ్నెట్ మాస్క్ /24 ఉందంటే ఇది అవసరం లేదు, సో సబ్నెట్ మాస్క్ డిఫరెంట్ కాబట్టి ఆ టేబుల్లో ఇక్కడ టేబుల్ వచ్చింది కదా, ఇనిషియల్ టేబుల్, దాన్ని బేస్ చేసుకుని మనం వైల్డ్ కార్డ్ మాస్క్ రాసుకున్నాం, రైట్. ఓకే, నెక్స్ట్ ఏం చేసినా, నాకు స్టాటిస్టిక్స్ కావాలంటే ఇంకొక 40 అనే నెంబర్ రాసుకొని డినే అని, వాడి టాస్క్లో ఇచ్చిండండి, నువ్వు కంపల్సరీగా డినే అనేది పర్ఫామ్ చేయాలని చెప్పింది. సో ఈ కమాండ్స్ రాస్తామండి. ఇప్పుడు రాసిన తర్వాత ఏమవుతుందబ్బా అంటే ఈ నుంచి ఇక్కడికి వెళ్ళి ఆ నుంచి ఆడికి మనకి రిప్లై వస్తుంది, అర్థమవుతుందా. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి, ఓకే ఫైన్, సమ్వేర్ ఐపీ అడ్రస్ ఏముందండి, ఓకే నాట్ దిస్ వన్. సో ఈ ఐపీ అడ్రస్ 209 అది ఉంది కదా, ఒక పని చేద్దామండి, రైట్. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నేను కమాండ్ టైప్ చేస్తున్నాను, ఏంటండి పింగ్ 20, ఎక్కడో ఇంటర్నెట్లో ఒక ఐపీ అడ్రస్ అదండి, ఇది ఎక్కడో సమ్వేర్ ఎక్కడెక్కడో ఉంటుంది అనుకుందాం, రైట్. సో 165.200.254, రైట్. సో ఏమవుతుందో చూద్దాం, అంటే మీకు ప్రాక్టికల్గా చూడాలి కదండి, సో దానికోసం. సో బై డిఫాల్ట్ ఎన్ని ప్యాకెట్స్ పంపిస్తుంది, 4 ప్యాకెట్. 1 ఈస్ రిక్వెస్ట్ టైమ్ అవుట్, సో ఇట్ ఈస్ ట్రయింగ్ టు సెండ్ ది 1 more ప్యాకెట్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ది ICMP echo reply.
So failed. The similar way you can see that third packet also will get failed as well as the fourth packet also will get failed, right? What is the problem here is that ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు that's okay, but when it is coming from the back, so here we have the router policies. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ థింగ్ ఏం చేద్దామంటే సో దీన్ని ఈ యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని టైప్ చేద్దాం. ఎక్కడండి రౌటర్ R1లోకి వెళ్ళి టైప్ చేద్దాం, రైట్? సో గో టు కాన్ఫిగరేషన్ మోడ్. ఫస్ట్ ఆ పర్టికులర్ యాక్సెస్ లిస్ట్ని మనం షో రన్నింగ్ కాన్ఫిగరేషన్లో కొడితే మనకు తెలుస్తుంది కదా, సో దాన్నే కదా మనం ఎడిట్ చేయాలి. ఓకే ఫైన్. సో అది ఏందండి దిస్ వన్, రైట్? సో 30 40 డన్. సో ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేద్దాం, రైట్? డన్. సో వన్స్ ఈ కమాండ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేద్దామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ కూడా వస్తాయండి, రైట్? సో ఇప్పుడు పింగ్ కొడదామండి. ఎక్కడి నుంచి అండి? ఇక్కడ నుంచి ఇక్కడికి పింగ్ కొడదాం. ఇంతకుముందు ఏదైతే ఫెయిల్ అయిందో, సో నా విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ దట్ పీసీ, రైట్? సో విల్ ట్రై టు టైప్ ది కమాండ్ పింగ్ 200 దిస్ వన్ అండి. సో మనకు రిప్లై ఇచ్చింది కదా, రైట్? సో మీకు ట్రేస్ రౌట్ కావాలంటే యూజ్ దిస్ కమాండ్, రైట్? సో 10.1, రైట్? సో ఆ విధంగా మనది ఎట్లా డెస్టినేషన్కి వెళ్తుందో పాత్ బై పాత్ అనేది మనకి ఇక్కడ రిప్లై చూపిస్తాయండి. అంటే రిప్లై డైరెక్ట్గా 10.1 నుంచి వచ్చినట్టు, రైట్? సో ఈ విధంగా మీరు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎంట్రీని చూడొచ్చండి. సో ఇక్కడ మన మెయిన్ గోల్ ఏంటంటే కంప్లీషన్ 100% వచ్చింది కదా, హౌ టు మాడిఫై అండి, రైట్? సో ఇప్పుడు నేను అడిగే ఒక డౌట్ ఏంటంటే మిమ్మల్ని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది, ప్రీవియస్ వీడియోలు చూసిందంటే ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 సిస్టమ్, ఇది 30.3 కదా, ఇప్పుడు నేను 30.10 కూడా అలౌ చేయాలనుకున్నాను. అర్థమవుతుందా? 30.10 అలౌ చేయాలంటే ఏం చేస్తారో చెప్పండి. అంటే దీన్ని ఇట్లే ఉండాలి, రైట్? సో సీక్వెన్స్ నెంబర్ మెథడ్లో మనం ఎడిట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారో చెప్పండి. సో ఏం చేయొచ్చండి, రైట్? సో ఐడియా మీకు రాకపోతే 10 20 ఆల్రెడీ ఉంది, 30లో ఏం రాసినావు? దీన్ని పర్మిట్ చేయమను. నేను ఇప్పుడు 35 రాసుకోవచ్చా? ఇప్పుడు 40 అంటే దీనే కదా, 35 రాసుకోవచ్చా? 35లో రాసుకుంటే నేనేం రాస్తానండి? పర్మిట్ 30.10 పర్మిట్ హోస్ట్ 192.168.30.10 రాస్తాను. అర్థమవుతుందా? సో ఇట్లా రాస్తే నువ్వు సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ విధంగా మనం ACL అనేది ఎడిట్ చేసుకుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వర్క్ అవుతున్నాయో లేవో చూసుకోవాలండి. సో ఇన్ కేస్ వర్కౌట్ కాకపోతే టెక్స్ట్ ఎడిటర్ మెథడ్ అన్న యూజ్ చేసుకో. ఈ సీక్వెన్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకొని మాడిఫై చేసుకొని ట్రై చేయి. సో ACL అనేది ఇట్స్ అ బెటర్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి, రైట్? సో ఇప్పుడు వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో ఓన్లీ ఆ ఫిల్టరింగ్ అనేది ఫిల్టర్ అంటే ఇన్ని అలౌ చేయాలి ఇన్ని అలౌ చేయొద్దు అనేది దేని బేస్ చేసుకున్నాం? ఓన్లీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వాట్? ఫిల్టరింగ్ బేస్డ్ ఆన్ ది IP అడ్రస్. లేదంటే నాకు ఈ IP అడ్రస్లో ఓన్లీ పోర్ట్ నెంబర్ 80 అలౌ చేయాలి, ఇంకేం అలౌ చేయొద్దంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యూజింగ్ స్టాండర్డ్ ACL. సో అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఎక్స్టెండెడ్ ACL. అర్థమవుతుందా? సో ఇన్ నెక్స్ట్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది ఎక్స్టెండెడ్ ACL, రైట్? సో వీడియో కానీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.